కిచెన్ చెక్ చేయాలి. అక్కడుంది సార్, పదండి. కమాన్. ఈ రోజుతో వీళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుంది. మేడం అనుకున్నది సాధిస్తుంది. నాకివ్వాల్సిన బహుమతి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి జంప్ అయిపోతాను. ఈ పాటికి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు హోటల్కి వెళ్ళుంటారు. అక్కడున్న చెత్త చెదారం, బొద్దింకల్ని, పురుగుల్ని అంతా చూసి ఎక్కడ లేని కోపంతో హోటల్ని సీజ్ చేయమంటారు. ఇదంతా లైవ్ లో రాఘవ చూస్తే ఎంత బాగుంటుందో. అందుకే మీడియా వాళ్ళకు కూడా ఒక లీక్ ఇచ్చేశాను. వాళ్ళు కూడా ఈ పాటికి హోటల్ దగ్గరికి వెళ్ళుంటారు. ఇదంతా టీవీలో రావటం చూసిన బావ ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి హోటల్ని ఏ స్థాయికి తీసుకొచ్చాను అని, ఒక్క వారంలో మాధవ, భూమి కలిసి మొత్తం నాశనం చేశారు అని కోపంతో రగిలిపోతాడు. మాధవ్ని, భూమిని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాడు. ఇంట్లో వాళ్ళందరితోనూ గొడవపడతాడు. ఇలా జరుగుతున్నప్పుడు నేను పక్కనే ఉండి రాఘవ బావకి ఇంకా కోపం తెప్పించేలా 4 మాటలు పోగిస్తాను. అప్పుడు భూమి మ్యాటర్ క్లోజ్ అవుతుంది. మాధవ్ అణిగి ఉంటాడు. ఎస్, జరిగేది ఇదే. వెంటనే రాఘవ బావకి ఫోన్ చేసి చెప్పాలి. దానికి సంబంధించి మీరేం వరి అవ్వద్దు, తొందరలోనే సెటిల్ అయిపోతుంది. సుధాకర్ గారు, నాకు ఇంకో కాల్ వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తాను. హలో అలైక్య. బావా, మన హోటల్ మీద ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు రైడ్ చేశారంట. అక్కడేదో ప్రాబ్లం జరుగుతుందంట. నువ్వెక్కడున్నా త్వరగా వెళ్ళు బావా. ఏంటి అలైక్య నువ్వు అనేది? మన హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు రైడ్ చేయడం ఏంటి?